తెలంగాణలో ఈడీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ముందు వరకు ఐటీ ఈడీ సోదాలతో వేడెక్కిన తెలంగాణ రాజకీయం ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఈడీ సోదాలతో ఆసక్తి రేపుతుంది. పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ రోజు తెల్లవారుజామున ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఏకకాలంలో తనిఖీలు చేపట్టడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గూడెం మహిపాల్ రెడ్డి సోదరులు ఇద్దరు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వారి కుటుంబానికి సంబంధించిన సంతోష్ గ్రానైట్స్, ఇతర అనుబంధ సంస్థల కార్యాలయాలలో కూడా అధికారులు సోదాలు చేపట్టారు. ఇటీవల కాలంలో లగ్డారం గనుల వ్యవహారంలో మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ కాగా ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సోదాల సమయంలో గూడెం మహిపాల్ రెడ్డి సోదరుల ఇళ్ల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మహిపాల్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా మహిపాల్ రెడ్డి అల్లుడు తాజాగా 3 కోట్ల ఖరీదైన విలాసవంతమైన కారు కొన్నట్లు సమాచారం. సంతోష్ గ్రానైట్స్ ద్వారా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై మధుసూదన్ రెడ్డిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా మైనింగ్ కు పాల్పడ్డారంటూ మండల రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాలతో సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ విచారణ చేపట్టింది. కమిటీ విచారణలో లగ్డారంలో మధుసూదన్ రెడ్డికి చెందిన కంపెనీలు నిర్వహిస్తున్న అనేక అక్రమ మైనింగ్ కార్యకలాపాలు బయటపడ్డాయి.